ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన ఈశావాస్యోపనిషత్ పోయిన వారము పూర్తి చేసుకున్నాము. దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోవడం కూడా పూర్తి చేసుకున్నాము. దాన్ని మళ్ళీ ఒకసారి చూసుకోవడం కోసం కూర్చున్నాము. ఎందుకు అంటే మనము ఆ పరాన్ని చేరవలసి ఉన్నది. పరము మనకు అయనము. ఆ పరమైన అయనాన్ని, పరమపదాన్ని, ఆ స్థితిని చేరేంత వరకు ఈ పారాయణము ఆగడానికి వీల్లేదు. నేను మీతో పాటు కూర్చుని ఇన్నిసార్లు పారాయణం చేస్తాను. పరాయణం మీద మనసు పెట్టుకుని. ఆ పరమైన అయనము అవతల గట్టు పైన మనసు పెట్టుకుని, నేను అటువైపుకి ఈదుతూ వెళ్తూ ఉంటాను. ఎన్ని సార్లైనా చదువుతాను. చదివిందే చదువుతాను. చదివిందే చదువుతాను. చదివిందే చదువుతాను. ఎందుకు అంటే ఎప్పుడు ఆ జ్ఞానం కలుగుతుందో తెలీదు కాబట్టి, మీతో పాటు కూర్చొని కొన్నిసార్లు చేస్తూ ఉంటాను. నేను స్వయంగా ఎన్నో సార్లు చేసుకుంటూ ఉంటాను. నేనెట్లా చేస్తూ ఉంటానో చూపించడం కోసం మధ్య మధ్యలో మీతో పాటు కలిసి చదివిందే చదువుతుంటాను. కాబట్టి పట్టండి మళ్ళీ ఇంకొకసారి పారాయణం చేద్దాము. ఎందుకు అంటే అయనం కావాలి మనకు. ఇప్పుడు ఇదంతా ఏమి? ఇదంతా ఏమి? ఏమి అంటే అదిగో 3గా కనిపిస్తున్నది. ఒకటి అదిగో జగత్తంతా కనిపిస్తున్నది. ఆది భౌతికము. అదిగో ఈశ్వరుడు ఉన్నాడు అని అనిపిస్తున్నది. దేవుడు, భగవంతుడు అని అంటూ ఉంటాను. అది ఆది దైవికము. అని ఈ రకంగా చూడ్డం మొదలుపెట్టగానే నేను అని ఒకటి తయారవుతుంది. ఎందుకంటే నేను చూస్తున్నాను. అదిగో నేను చూస్తున్న జగత్తు. అదిగో నేను నమస్కారం చేస్తున్న ఈశ్వరుడు అని నేను అని ఒకటుంటుంది. అది ఆధ్యాత్మికము. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ ఈక్వేషన్‌ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అంటే 3 అయిపోయింది గదా! ఇది. ఈ 3 అయిపోయిన దాంట్లో నుంచి ముందు 2 వేరు చేసి చూద్దాము. ఈశ్వరుణ్ణి, జగత్తుని ఆ 2 ఏంటి, ఏంటి, ఏది దేనికి అని అర్థం చేసుకొని, జగత్తుని ముందు కొంచెంసేపు పక్కన పెడదాం. ఈశ్వరుడు ఇంతకీ ఎవరు అంటే నేనే అని అర్థం చేసుకుందాం. ఆ రకంగా నేనే ఈశ్వరుడు, అహం బ్రహ్మాస్మి అన్నామంటే, ఈ 2 ఒకటయ్యేసరికి ఇంక 3 జగత్తన్నది ఉండదు. లేదా ఇంకొక రకంగా చూద్దాము. ఆ బ్రహ్మమే ఈ జగత్తుగా వ్యాపించి కనిపిస్తున్నది. అది కానిది వేరేది ఇంకేమీ లేదు అని కనీసం ఈ 2 కలిపేసామంటే, ఆ 2 ఒక్కటయ్యాయంటే అది నేనే అని తెలుస్తుంది. పోనీ ఆ రకంగానైనా సరే ఆ ఈక్వేషన్‌ని మనం సాల్వ్ చేయొచ్చు. లేదా నేనే ఈ జగత్తుగా వ్యాపించి ఉన్నాను అనుకోగానే ఈశ్వరం గూడా నేనవుతాను. ఆ రకంగా కూడా మళ్ళీ ఆహ్, ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చు. అయితే ఎంతవరకైతే మనం ఈ జగత్తున ఈశ్వరుణ్ణి వేరుగా చూస్తూ, ఆ రెండిటికి నన్ను నేను వేరుగా చూసుకుంటూ ఉన్నానో, ఎంతవరకైతే ఆధ్యాత్మికము, ఆది దైవికము 2 వేరుగా ఉన్నాయి. నేను వేరు, ఈశ్వరుడు వేరు అనుకుంటున్నానో, అంతవరకు ఈ జగత్తుంటుంది. ఇంక దానివల్ల రకరకాల మోహాలతో, రకరకాల ఆసురీ లోకాలతో, అసువుల పైన రమించే లక్షణమున్న జన్మలతో, ఆ అంధత్వము, ఆత్మ దర్శనం లేని జీవితాలతో, చీకట్లతో, అజ్ఞానాలతో నిండి ఆత్మహత్యలు చేసుకుని జంతువుల్లాగా ఉంటారు జనాహ. ఇది మన ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్‌ని సాల్వింగ్ ఎట్లా చేసుకోవాలని ఫస్ట్ మంత్రంలో ముందే చూసాము. ఈ ప్రాబ్లమ్‌ని, ఈ ఈక్వేషన్‌ని సాల్వింగ్ చేసే పద్ధతి ముందే చూసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఎట్లా విప్పదీసుకుంటూ వెళ్ళాలి అని చూపిస్తూ ఉన్నారు. అది చూద్దాము. నువ్వు ఇంక కలకాలం కర్మలు చేస్తూ ఉందాము అనుకున్నావంటే, ఎల్లకాలము ఈ గుడ్డి చీకట్లతో నిండిన అజ్ఞానపు లోకాలు, ఆసరీ తత్వాలతో ఉన్న జన్మలు, ప్రాణాల మీద తీపులతో, మమకారాలతో, అహంకారాలతో అట్లనే ఉంటూ ఉంటావు, పోతూ ఉంటావు అని చెప్పారు. ఆ తర్వాత 4 మంత్రంలో అదసలు కదులుతూ ఉంటుంది.
కదలకుండా ఉంటుంది, దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఆ డౌటున్నది మనసు కన్నా వేగంగా ఉంటుంది. దాన్ని ఇంద్రియాలు పట్టుకోలేవు. అది పరిగెడుతూ ఉన్నట్టే ఉంటుంది గానీ, నిలబడి చూస్తూ ఉంటుంది. అది అన్ని చోట్ల ఉంటుందని అవన్నీ చెప్తూ, తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి అని చెప్పిన ఇక్కడ మాటి మాటికి వెళ్లి నిలబడి ఆలోచిస్తుంటాను. నా మనస్సులో నేను విచారణ ఎట్లా చేస్తానని చూపిస్తాను. ఇది కొత్తగా నేను కనిపెట్టిన మెథడేం గాదు. నేను వాడేదాన్ని నేను ఊరికనే చెప్తున్నాను. ఇట్లా అందరూ జేసుకుంటారేమో. ఎవరి మనసులో ఎవరెట్లా భావన జేసుకుంటారో నాకు తెలిసేందుకు అవకాశం లేదు. నేనెట్లా జేసుకుంటున్నానో నేను చూపిస్తాను. నా మనసులో ఇట్లాంటివి కొన్ని కొరకరాని కొయ్యల్లాంటివి దంచడానికి కష్టంగా ఉన్నవి కొన్ని ఎక్కడెక్కడున్నాయో వాటిని ఒక చెక్క ప్లేట్ మీదో ఏదో ఒకటి పలక మీద రాసినట్టు వాటిని రాస్తాను మనసులోనే. రాసి ఒక గోడ మీద మనసులో ఒక గోడ మీద అనేది తగిలిస్తాను. మధ్య మధ్యలో వెళ్ళి అప్పుడప్పుడు ఆ గోడ ఎదురుగా నిలబడి దాన్నదే పనిగా చూస్తుంటాను. ఇంకది ఇంకే రూపంగానైనా నాకు కనిపిస్తుందా ఏమి అని. తస్మిన్ అపహ మాతరి స్వదదాతి ఇవన్నీ అర్థమయ్యాయి. తస్మిన్ అపహ మాతరి స్వదదాతి ఇంటి మధ్యలో. దీన్ని 2, 3 వారాల నుంచి చెప్పుకుంటూ వచ్చాను గాబట్టి, ఇప్పుడు ఈ పాత అర్థాలన్నీ చెప్పను. ఇంకొక రకంగా దీన్ని అడ్రెస్ చేస్తానివాళ. ఇదే విషయాన్ని తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి అని మన భగవద్గీతలో ఉంది గాబట్టి, అది కొంచెం ఈజీ మనకర్థం జేసుకోవడం. దాన్ని దంచడం కొంచెం ఎక్కువ ఈజీ గాబట్టి, అటు వెళ్ళి అక్కడి నుంచి ప్రయత్నం చేద్దాము. మనకు తొమ్మిదో అధ్యాయంలో భగవద్గీతలో రాజవిద్య, రాజగుహ్య యోగం అని ఈ పేర్లన్నీ మళ్ళీ శంకర్ల వారే పెట్టారు. అందులో ఒక చాలా అందమైన విషయం చెప్తారు. ఇక్కడ ఇదిగో మయా ఇదం సర్వం జగత్ తతం అవ్యక్తమూర్తినా మయా ఇదం సర్వం జగత్ తతం. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని చెప్పిన విషయమే మళ్ళీ భగవద్గీతలో ఇక్కడ చెప్పి, ఇప్పుడు సర్వభూతాని మత్స్థాని భూతాలన్నీ, ప్రాణులన్నీ నాలోనే స్థితమై ఉన్నాయి. అహం తు నేను మాత్రం తేషు న అవస్థితః వాటిలో లేను అని ఒక మాట జెప్పారు. తర్వాత నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వర్యం భూతభృత్ న భూతస్థః మమ ఆత్మ భూత భావనః అని మళ్ళీ ఇక్కడ కొంచెం కన్‌ఫ్యూజింగ్ జేసినట్టుంటారు. మళ్ళీ ఎప్పుడైనా ఇంతకుముందు 2, 3 సార్లు భగవద్గీత చదువుకున్నప్పుడు దీన్ని రకరకాలుగా అర్థం చేసుకున్నాను. విచిత్రమైన సెంటెన్స్ ఫార్మేషన్స్ ఇవి. విచిత్రంగా ఉంటాయి. ఇక్కడే ఏం జెప్పారు, సర్వభూతాలు నాలోనే ఉన్నాయి. వాటిలో నేను లేను అన్నారు. మళ్ళీ ఇక్కడ భూతాలు నాలో లేవు అంటారు. ఇక్కడేం జెప్పారాయన సర్వభూతాలు నాలో ఉన్నాయని జెప్పి, భూతాలు నాలో లేవు అంటారు. ఇక్కడ నేను వాటిలో లేను అంటారు. ఇంకొక చోట ఎక్కడో వాటిలో నేనున్నాను అంటారు. ఇవన్నీ ఎట్లా అర్థం జేసుకోవాలని మనం రకరకాలుగా ప్రయత్నాలు ఇంతకుముందు జేసుకున్నాం. ఇప్పుడు చెప్పట్లేదు నేను. అయితే ఈ విషయం చెప్తూ ఇది అర్థం చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఈశావాస్యం ఇదం సర్వం అని జెప్పారు గాబట్టి, ఈ 2, 3 పద్యాలు అర్థం జేసుకోవడం అత్యవసరం. అయితే ఇక్కడ నేను ఫోకస్ చేస్తున్నది యథా ఆకాశస్థితః నిత్యం వాయుః సర్వత్ర గః మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇతి ఉపధారయ అని చెప్పారు మళ్ళీ. ఆకాశంలో నిత్యము వాయువు అంతటా తిరుగుతూ ఎట్లా ఉంటుందో, అట్లానే సర్వభూతాలు నాలోనే ఉంటాయి అని తెలుసుకో అని జెప్పారు. మళ్ళీ ఇక్కడే అవి నాలో ఉండవని జెప్పారు. మళ్ళీ ఇక్కడే ఉంటాయంటారు. మళ్ళీ ఇక్కడే ఉంటాయంటారు. ఏంటో చెప్తుంటారు. ఎందుకు చెప్తున్నారు ఏమని మళ్ళీ మళ్ళీ చూసుకుందాం. ఎప్పుడైనా మళ్ళీ ఆ సమయం వస్తుంది. ఇప్పుడు ఆకాశంలో ఉన్న వాయువు అంతటా తిరుగుతూ ఉన్నట్టే భూతాలన్నీ నాలోనే ఉంటాయని తెలుసుకో అని చెప్పారు. ఆకాశ స్థితః వాయుః అని. అదే ఇక్కడ తస్మిన్ అపహ మాతరిష్వ దధాతి. ఆకాశమేదున్నదో అది గాలిని ధరించి ఉన్నది అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ గాలి నీటిని ధరించి ఉన్నది లేదా నీరు గాలిని ధరించి ఉన్నది అని. ఒక్క దాంట్లో ఒకటి ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తూ ఉంటుంది. అయితే ఆకాశంలో నుంచి గాలి వస్తూ ఉంటుంది. గాలిలో నుంచి
నిప్పు, నిప్పులో నుంచి నీరు అని చెప్పినా గూడా, ఇప్పుడు ఆకాశమే మార్పులు చెంది గాలిగా కనిపిస్తున్నది. గాలి మార్పులు చెంది అగ్నిగా కనిపిస్తున్నది అని మనం అర్థం జేసుకోవాలి. అట్లానే ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులో చెప్తూ ఉన్న విషయమేమి, అందులో నుంచే ఈ మనసు, మనసులో నుంచే ఈ ఇంద్రియాలు, ఇంద్రియాల్లో నుంచే మిగిలినవేవైనా వస్తాయి. అయితే ఇవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయో అదొక్కటే ఉన్నది. అది మార్పులు చెందినట్టుగా వీటన్నిటిలాగా కనిపిస్తున్నట్టుగా ఉంటుందని మాత్రం చెప్తూ ఉన్నారిక్కడ. కాబట్టి ఇక్కడ మనకి నాలుగో మంత్రంలో ఈశావాస్యంలో ఏం చెప్తున్నారో, అదే మళ్ళీ ఇక్కడ తొమ్మిదో అధ్యాయంలో ఆరో శ్లోకంలో చెప్తూ ఉన్న విషయము. భగవద్గీత ఎంత క్లోజ్‌గా ఉంటుందంటే, మళ్ళీ తైత్తిరీయోపనిషత్తులో గూడా చాలా మంత్రాలు మన వ్యాసుల వారు భగవద్గీతలో ఉంచారు. సరే ఇంతకి దాన్ని ఏదో విధంగా అట్లా అర్థం చేసుకున్నాక, ఇంతకి అదొకటున్నది. అందులో నుంచి అన్నీ వస్తాయి వేరువేరుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి గానీ, ఉన్నదంతా ఒకటే. మళ్ళీ యహత్ సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వేషు భూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే అవన్నీ ఎట్లా చెప్పుకుంటూ వచ్చారో అవన్నీ చూసాం మనం. ఇది ఎవడైతే విజానతః తెలుసుకున్నవాడున్నాడో, వాడికింక మోహము లేదు, శోకము లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. సరే అంతా బానే ఉంది గానీ, ఇక్కడ మళ్ళీ కొంచెం చాలా ఎక్కువ కాంప్లికేషన్ లాగా ఉంటుంది కాబట్టి, దీన్ని మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుందాము. మళ్ళీ మొదలుపెడదాం. ఎవరైతే అవిద్యను చేరుతారో, ఉపాసిస్తారు అంటే, ఉపాసన అంటే ఉపసమీపే దగ్గరికెళ్లి ఉండడం. ఎవరు అవిద్యతో కూడి ఉంటారో, వాళ్ళు ఆత్మజ్ఞానము లేని, ఆత్మని దర్శనం చెయ్యలేని చీకట్లలో, అజ్ఞానంలోకి ప్రవేశించి ఉన్నారని అర్థం జేసుకో. అయితే ఎవరైతే విద్యను కోరుకుంటారో వాళ్ళు కూడా ఇంతే అని మన ఈశావాస్యోపనిషత్తు ఎందుకు చెప్తున్నది? ఎందుకు అంటే చాలామంది విద్యలంటే ఏమి? అవిద్య అంటే ప్రాపంచికమైన అవిద్య. వాడికెక్కువ చదువు లేదు. వాడు కొంచెం మొద్దులాగా ఉంటాడు. వాడికి విషయాలు తొందరగా అర్థం గావు. చాలా పెద్ద పెద్ద చదువులన్నీ చదువుకోలేదు అని ఏది చెప్తామో, లేదా ఇల్లిటరేట్స్ అని పిలుస్తాము చదువుకోని వాళ్ళని. ఈ కాలంలో అటువంటి వాళ్ళెవ్వరు లేరు. ప్రతి వాళ్ళు బళ్ళకెళ్ళి చదువుకుంటున్నారు. కానీ ఆ రకంగా చదువు లేని వాళ్ళని అవిద్యతో ఉన్న వాళ్ళని చెప్తారు. చదువుకున్న వాళ్ళంటే బడికెళ్తారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్స్ అవన్నీ ఫినిష్ చేసుకుంటారు. ఉద్యోగాలు తెచ్చుకుంటారు. లేతే మానుకుంటారు. కూర్చుంటారు. వాళ్ళెవరున్నారో వాళ్ళందరూ విద్యతో కూడి ఉన్నవాళ్ళు అని అనుకుందాము. మన శంకర్ల వారు వీళ్ళు అవిద్యాపరులంటే ఊరికే కర్మలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు. విద్యలతో ఉన్నవాళ్ళంటే ఉపాసనలు చేస్తూ ఉన్నవాళ్ళని కర్మ, ఉపాసన గురించి చెప్పారు. ఇప్పుడు మన వేదం ఏం చెప్తున్నదంటే, ఈ విద్యను, ఆ అవిద్యను రెండిటిని కలిపి చూడు. రెండూ అవిద్యే. ఇక్కడ 9వ మంత్రంలో చెప్పిన విద్య వేరు. 11వ మంత్రంలో చెప్పిన విద్య వేరు. ఇక్కడ 9వ మంత్రంలో విద్యలుగా చెప్తున్నవి 2 ప్రాపంచికమైన విషయాలు. ఈ లోకాలకు సంబంధించిన విషయాలు. ఇహపరాల గురించిన విషయాలు. అయితే 10వ మంత్రంలో ఈ ఇహపరాలు సాధించడం కోసము వేదాభ్యాసం చేసిన వాళ్ళు విద్యాపరులు. వేదాభ్యాసం లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళందరూ అవిద్యాపరులు. అసలు చదువే లేకపోతే వాళ్ళు చీకట్లలోకి వెళ్ళిపోతారు. చదువుకున్నాం అనుకోని వేదాన్ని వాళ్ళకిష్టం వచ్చినట్టు అన్వయం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, దాన్ని వాళ్లకు పనికొచ్చే విధంగా వాడుకుందామని చూస్తూ ఉన్న వాళ్ళందరూ అంతకన్నా కటిక చీకట్లలోకి వెళ్ళిపోతారు అని మన వేదం చెప్తే, అయితే అందులో గూడా ఒకవేళ నువ్వు ప్రాపంచికమైన విషయాలు ఇహం కోసమే ఆలోచించావంటే, నీకు కొన్ని రకాల ఫలితాలుంటాయి. నువ్వు ఈ పూజలు చేశావంటే, ఈ వ్రతాలు చేశావంటే, ఈ రకంగా ఉన్నావంటే, ఇటువంటి కర్మలు చేశావంటే, నీకిటువంటి లాభాలుంటాయి. ఇటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్తారు. ఒకవేళ లేకపోతే, నువ్వు విద్యతో కూడి దేవతా జ్ఞానంతో, ఉపాసనతో అని శంకర్ల వారు చెప్పారు.
ఆ విధంగా పరం కోసం, ఇహపరాల్లో పరం కోసం అంటే పరాత్ పరం గాదు. ఇహపరాల్లో పరం కోసం గొప్ప లోకాలొస్తాయి, ఊర్ధ్వ గతులు గలుగుతాయి అని ప్రయత్నం చేశావంటే ఊర్ధ్వగతులు గూడా మనకవసరం లేదు. ఎందుకంటే గతి ఉండాలి అంటే మనము గమ్యానికి వేరుగా ఎక్కడో ఉండాలి. మనమే గమ్యము. అయి ఉన్నాము అన్న ఆత్మ దర్శనం ఉన్న వాళ్ళకసలు ఊర్ధ్వగతులు గూడా అవసరం లేదు. అయితే ఇవన్నీ గూడా ఏవేవైతే ఇహాలు, పరాలు కలుగుతాయి, ఊర్ధ్వ గతులు కలుగుతాయి, నాకు అభ్యున్నతి, శ్రేయస్సు కలుగుతుంది అని కోరుకుంటూ ఉంటారో అవన్నీ కూడా అవిద్యలే. ఎందుకు? ఇక్కడ చెప్తున్న అవిద్యకు అర్థమేమి అంటే, వేద జ్ఞానం లేకపోవడము. ప్రాపంచికమైన కర్మలు చేస్తూ ఉండడము. లేదా ప్రాపంచికమైన జ్ఞానం కూడా లేకపోవడము. ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వాటికి పనికొచ్చేంత ఎడ్యుకేషన్ లేకపోవడము. అని ఏ రకంగానైనా చెప్పుకోవచ్చు. అది అవిద్య. విద్య అంటే ఏమి? ఈ లోకాలొస్తాయి, ఆ లోకాలొస్తాయి, వేదం చెప్పినట్టు చేశానంటే నాకు పుణ్యం కలుగుతుంది అని ఇటువంటి విద్య. ఇక్కడ విద్యా విద్యలను ఏది చెప్తున్నదో మన ఈశావాస్యోపనిషత్తు 9వ మంత్రంలో, అది మళ్ళీ 11వ మంత్రంలో క్లారిఫై చేస్తూ ఉన్నది. ఇక్కడ అవిద్య అని చెప్పిందేదున్నదో, ఆ విద్య, అవిద్య ప్రాపంచికమైన ఈ ప్రపంచాలకు, ఈ లోకాలకు సంబంధించింది ఇహపరాల కోసం బతికున్నంత వరకు నాకు బాగుంటుంది. నేను చనిపోతే గొప్ప లోకాలొస్తాయి అని అనిపించి వాటి కోసం చేసే ప్రయత్నాల కోసం కలిగే విద్య అంతా. దాని గురించి గూడా ఆలోచన లేకుండా ప్రపంచం కోసమే ప్రయత్నం చేసుకుంటూ ఉన్న అవిద్య అంతా. మొత్తం కలిపి అవిద్యే. మొత్తం కలిపి అవిద్యే. ప్రతిది అవిద్యే ఎంతవరకు ఆత్మ జ్ఞానం లేకుండా ఉన్న విద్య, ఆత్మ జ్ఞానానికి ఆత్మ విద్య కాకుండా ఉన్నదేదైనా అవిద్య ఇంతకది. ఆత్మ విద్య కాకుండా ఉన్నదంతా అవిద్యే అని ఒకవేళ వాడు తెలుసుకున్నాడంటే, రెండిటిని కలిపి విద్యా విద్యలు 2 అవిద్యే అని ఒకవేళ వాడు తెలుసుకుంటే దానివల్ల ఆత్మ విద్య తెలిసింది అంటే, ఆత్మ విద్య కలిగింది అంటే వాడికి ఆత్మ జ్ఞానం కలిగింది అంటే ఆత్మ ఏంటో తెలుస్తుంది. వాడే అయి ఉంటే వాడికి మరణం ఎందుకుంటుంది? ఉన్నదంతా వాడే అయితే వాడికింక చావుండదు. నేను వేరుగా ఉన్నాననుకుంటేనే గదా వాడికి మృత్యువు. కాబట్టి వెంటనే వాడికి ఆత్మ విద్య కలిగిందంటే ఈ అవిద్యలో నుంచి బయటపడ్డాడు, తరించాడు అనర్థం. ఈ అవిద్యే మృత్యువు. ఆత్మ విద్య లేకపోవడము ఈ అవిద్యనే మృత్యువు. దాంట్లో నుంచి వాడు బయటపడతాడు. అప్పుడేమవుతుంది? విద్య కలుగుతుంది. ఇది మామూలు విద్య గాదు. ఇక్కడ చెప్పిన విద్య గాదు. ఇక్కడ చెప్పిన విద్యో, ఇక్కడ చెప్పిన విద్యో గాదు. 9లో, 10లో చెప్పిన విద్య గాదిది. 11లో చెప్పింది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. ఆత్మ మళ్ళీ బ్రహ్మ 2 వేరుగా లేవు. ఆత్మే బ్రహ్మ. అహం బ్రహ్మ. ఇప్పుడు ఆ బ్రహ్మ విద్య లేదా ఆత్మ విద్య తెలిసింది అంటే ఇంకా అదే అమృతము మరి. మృతత్వం ఉండదింక. నేనెవరో నాకు తెలిస్తే, నేనే బ్రహ్మమని తెలిస్తే నాకు మృత్యువెందుకుంటుంది? కాబట్టి మన ఉపనిషత్తు 9లో ప్రపంచంలో విద్యలను ఎట్లా చూస్తారని చెప్పి, దానివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయని అనుకుంటారు అని చెప్పి, ఇక్కడ ఇహపరాలు సాధించడానికి ఉన్న విద్యలు ఏవైతే ఆత్మ దర్శనం చేయించవో అవన్నీ అవిద్యలే. అందులో నుంచి దాటావంటే నువ్వు మృత్యువుని భయాన్ని దాటుతావు. ఒకవేళ నీకు బ్రహ్మ విద్య కలిగిందంటే మాత్రం అదే అమృతత్వము అని చెప్తూ ఉన్నది. కాబట్టి పేర్లట్లనే కనిపిస్తాయి. విద్య అని కనిపిస్తాయి. కనిపించినా గూడా అర్థాలు మాత్రం వేరు. అయితే బాగుంది విషయము. ఆత్మ విద్య కలగనంత వరకు ప్రతిది అవిద్యే అని చెప్తూ ఉన్నారు గదా! దాని గురించి ఇంకేమైనా చెప్పగలరా? ఈ ఆత్మ విద్యను ఎట్లా సాధించుకోవచ్చో చెప్పగలరా? అని ఆలోచిస్తూ ఉన్నాము. ఇదే విషయము మనకు మళ్ళీ 2 చోట్ల ఉంది. 2 చోట్ల చూపిస్తాను. ఎట్లా ఈ డిఫరెన్స్ చూసుకోవాలి అని. ఈ విద్య వేరు,
ఈ విద్య వేరని ఎట్లా మనం చూసుకోవాలి? అసలు ఆత్మ విద్య ఆత్మ జ్ఞానానికి దూరంగా ఉంచి, ఆత్మ గురించి తెలియకుండా ఉంచే విద్యలన్నీ అవిద్యలే. ఆత్మ గురించి తెలియజెప్పేది మాత్రమే విద్య అన్న విషయం ఇంకా ఎక్కడుంది అని చూసుకుందాము. 2 చోట్ల చూపిస్తాను. మనం ఇంతకు ముందు చదువుకున్న వాటిలో అక్కడక్కడ చదువుకుంటూ వస్తుంటాము. ముందు చాందోగ్యోపనిషత్తులో చూపిస్తాను. షష్టోధ్యాయంలో, 6 అధ్యాయంలో చాందోగ్యోపనిషత్తులో మన శ్వేతకేతువు ఆయన ఆరుణి అన్న వారికి కొడుకు, ఉద్దాలకుడని వీరికి ఈ ఆరునికి ఇంకో పేరు గూడా ఉన్నది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్దాలకుల వారు శ్వేతకేతుతో ఏం చెప్పారంటే, "సౌమ్య బాబు, నువ్వు బ్రహ్మచర్యం చెయ్యి మరి. చదువుకోవలసి ఉన్నది కాబట్టి వెళ్ళు" అని పంపిస్తే, ఆ పిల్లవాడు వెళ్ళి చదువుకుని 24 ఏళ్ల వయసుకి తిరిగొచ్చాడు. ఇంక వచ్చేసరికి అనూచానుడు చెప్పింది చెప్పినట్టు వేదాన్ని అప్పజెప్పగలడు. అమాని స్తబ్దుడు. ఇంక దేనికి అసలు ఎవరి మాట లెక్కబెట్టకుండా, నాకన్నీ తెలుసు అని పొగరుతో ఉండేవాడుగా తయారయ్యాడు. ఆయన ఎందుకు అట్లా తయారయ్యాడు? మనాహ, ఇంక నా అంతటి వాడు నేను. ఎందుకు అంటే సర్వాన్ వేదాన్ అధీత్య, మొత్తం సర్వ వేదాలు సాంగోపాంగంగా చదువుకున్నాను. మొత్తం చదువంతా చదువుకున్నాను. ఏ చదువు మళ్ళీ భాగవతంలో చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అని చెప్పాడు గదా! అటువంటి చదువు గాదు. వేదాలు మొత్తము నేర్చుకున్నాడు, అప్పచెప్పగలడు. కాబట్టి ఇది విద్య అనుకుంటున్నాడీయన. వేదాలన్నీ చదివాడు, అప్పచెప్పగలడు, మొత్తం అంతా తెలుసు. కాబట్టి ఇది విద్య అనుకుంటున్నాడు. వేదాల్లో చెప్పిన కర్మలన్నీ, ఉపాసనలన్నీ ఆయన అనుష్ఠానం చేయగలడు. కాబట్టి నాకు మొత్తం చదువొచ్చేసింది. నేను కంప్లీట్‌గా విద్యావంతుడిని అనుకుంటున్నాడు. ఇంకా ఆయన ఆ విధంగా ఏయాయా వస్తే ఆయన్ని చూసి వాళ్ళ నాన్న అంటున్నాడు, "ఏమి నాయనా సౌమ్య ఇట్లా తయారయ్యావే? ఈ రకంగా మహామనాహ అనూచాన అమాని స్తబ్దః అసి ఉత ఇట్ట తయారయ్యావే నాయనా? ఇది కాదు చదువు. నేను నీకేం చెప్పి పంపించాను? చదువుకో నాయనా అని చెప్పి పంపించాను కదా! చదువుకో నాయనా నేను నీకు చెప్పి పంపిస్తే, నువ్వేమి చదువుకొనొచ్చినట్టు లేవే" అని అడిగాడు వాళ్ళ నాన్న. పాపం ఆ పిల్లవాడు 12 సంవత్సరాలు అంత కష్టపడి అధ్యయనం చేశాడు. మొత్తం వేదాలన్నీ గురువుగారి దగ్గర. గురుకుల వాసం చేసి. "ఏమిట్టా నీకసలేమి చదువు రాలేదే" అని, "ఏంటి నాన్న మరి? నేను మొత్తం అన్నీ చదువుకున్నాను గదా! చదువుకోలేదని ఎందుకంటున్నావు" అంటే, "గురువుగారు నీకు చేయవలసిన ఉపదేశం, ఆదేశం చేశారా? ఏది చదువుకుంటే ఇంక మళ్ళీ ఏది చదువుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందో, ఏది అర్థమైతే ఇంక వేరేది ఏది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదో, ఏది తెలుసుకున్నావంటే అన్నీ తెలిసినట్టవుతుందో, అటువంటిది నువ్వు తెలుసుకున్నావా? నేర్చుకున్నావా? దాని పేరు విద్య. అటువంటిదేముంటుంది? ఆత్మజ్ఞానం ఒకటే. అటువంటి ఆత్మజ్ఞానం కలిగిందా? అని అడిగితే, అట్లాడిదేముంటుందండి నాన్నగారు అని అడుగుతాడు. ఉంటుంది నాయనా ఉంటుంది. ఎందుకుండదు? అని వాళ్ళ నాన్న ఇంకక్కడి నుంచి ఆయన మళ్ళీ ఉపదేశం చేయవలసొచ్చింది. ఇంతకేం జరిగింది? ఆ పిల్లవాడెక్కడున్నాడు ముందు? అవిద్యలో ఉన్నాడు. అవిద్యలో ఉంటే వాళ్ళ నాన్నేం జెప్పాడు? "వెళ్ళి విద్యా ప్రాప్తి చేసుకునిరా" అంటే, వెళ్ళి ఆ పిల్లవాడు చదువుకున్నాడు వేదము. కానీ ఈ విద్యలోకొచ్చాడు మధ్యలో. ఈ అవిద్య నుంచి ఈ విద్యకొచ్చాడు. బేసికల్లీ ఈ అవిద్య, ఈ విద్య 2 అవిద్యలే. ఎందుకు అంటే ఆయనకి ఆత్మ విద్య కలగలేదు. ఆత్మజ్ఞానం కలగలేదు. దాంతో ఇంక వాళ్ళ నాన్న కూర్చోబెట్టి, ఈ అవిద్య నుంచి ఆ పిల్లవాడు వేదం చదువుకొని విద్య దాకా వచ్చాడు అంతవరకే. అక్కడి నుంచి వాళ్ళ నాన్న అసలు విద్య ఏదున్నదో, దేని వల్ల అమృతం కలుగుతుందో దాన్ని నేర్పించాడు. ఎంతవరకైతే మనకు ఆ అమృతత్వం రాదో, అంతవరకు చదువుకున్న విద్యలన్నీ అవిద్యలే. ఇంతకీ బేసికలీ ఈ 3 మంత్రాల్లో మనకు ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్తున్నదంటే, నువ్వు ఏమి చదువుకున్నావన్నది ముఖ్యం గాదు. నువ్వు చదువుకుంటున్న చదువు నీకు నీ గురించిన జ్ఞానం కలిగించిందా? నీకు నీ స్వస్వరూప జ్ఞానం కలిగిందా లేదా? నీ స్వరూప జ్ఞానం నీకు కలగకపోతే నీకు అమృతత్వం లేదు. అంతవరకు నువ్వు ఎంత నేర్చుకున్నా అది అజ్ఞానంలో ఉన్నావనే గదా అర్థము.
నువ్వు ఎంత చదువుకున్నా, ఎన్ని వేదాలు చదువుకో, ఉపనిషత్తులు చదువుకో, బ్రహ్మాండాలన్నీ చదువుకో, నీ ఇష్టం వచ్చినంత చదువుకో, ఏమైనా జెయ్యి. నీ గురించి నీకు తెలియలేదు అంటే మాత్రం అదంతా అవిద్యే. ఎందుకు అంటే అజ్ఞానం అది. ఆత్మజ్ఞానం లేనంత వరకు నీకున్నది అజ్ఞానం ఒక్కటే. అజ్ఞానం ఉన్నంత వరకు మృత్యువుంటుంది. మళ్ళీ జన్మలుంటాయి. ఎప్పుడైతే ఏ చదువు వల్ల నీకు నీ స్వరూప జ్ఞానం కలుగుతుందో అది విద్య. ఏ విద్య, ఏ చదువైతే నీకు నీ గురించి తెలుసుకునేలాగా చేస్తుందో అటువంటిది విద్య. ఆ విద్య వల్ల మాత్రమే నీకు అమృతత్వం కలుగుతుంది. మిగిలినవన్నీ అవిద్యలే. అటువంటి అవిద్యలను, అటువంటి మృత్యువుని దాటితేనే నీకు ఈ అమృతత్వం కలిగేది. అవిద్యను, అహంకారాన్ని, అజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానానికి దూరంగా ఉండడాన్ని, ఆత్మహత్యలను, ఆత్మద్రోహాలను మానుకుని వాటి దాటితేనే నీకు అమృతత్వము, అభయము కలిగేది అని చెప్తూ ఉన్నది. ఇంతకీ మన ఈశావాస్యం 3 మంత్రాల్లో చెప్పిన విషయం అది. విద్య అంటే ఏమి? నీ గురించి నీకు తెలిపేది ఆత్మ విద్య. అది కానిదంతా నువ్వు ఎంత చదువుకున్నా సరే అంతా అవిద్య. ఇదే విషయం మళ్ళీ భగవద్గీతలో చూపిస్తానన్నాను గదా! ఇందులో కూడా చూపిస్తాను. జ్ఞాన విజ్ఞాన యోగం అన్న పేరుతో ఉన్న ఈ 7వ అధ్యాయంలో మళ్ళీ అదే విషయము. ఇదిగో నీకు నేను ఒక జ్ఞానాన్ని నేర్పిస్తాను. మొత్తం నేర్పిస్తాను. మొత్తం జ్ఞానం. ఏ జ్ఞానం నేర్పిస్తాను నీకు? ఏ జ్ఞానం వల్లైతే నువ్వు ఏది తెలుసుకున్నావంటే ఇంక మళ్ళీ తెలుసుకోవలసింది ఏది ఉండదో అటువంటి జ్ఞానం. ఆత్మ జ్ఞానం కలిగితే మళ్ళీ ఇంక వేరేవన్నీ నేర్చుకోవలసిన, తెలుసుకోవలసిన, వినవలసినది అవసరం ఉండదు. ఏ ఆత్మ జ్ఞానం కలిగితే ఇంక వేరే జ్ఞానాలేవి అవసరం ఉండవో అటువంటి ఆత్మ జ్ఞానాన్ని నేను నీకు ప్రవచనం చేస్తాను అని భగవంతుడు ఏది చెప్పారో అదే విషయము చాందోగ్యోపనిషత్తులో మనం చదువుకున్నది. ఏది చదువుకోవడం వల్ల ఇంక మళ్ళేది చదువుకోవలసిన అవసరం ఉండదో అటువంటిది మనం చదువుకోవలసిన, తెలుసుకోవలసిన ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య. మన గురించి మనకు తెలియట్లేదు ఇంకా అంటే, ఎంత తెలుసుకున్నా గూడా అది ఇంకా అవిద్యనే అని అర్థం చేసుకోవాలి మనకు. ఇంకా మిగిలిందంటే, ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలింది అంటే, ఇంకది అవిద్య అని అర్థం, అజ్ఞానం అని అర్థం. ఇప్పుడు అయితే అంతా బాగుంది గానీ, అర్థమైంది క్లియర్‌గా. కనీసం నాకర్థమైంది. కనీసం నాకర్థమైంది. ఏదైతే నేనెవరో నాకు తెలుపుతుందో అది మాత్రమే విద్య. మిగిలినవన్నీ అవిద్యలు. నా స్వరూప జ్ఞానం నాకు కలిగితేనే అది జ్ఞానం అది. నేనెవరు అన్న విషయం తెలిస్తే నేనే ప్రజ్ఞానం బ్రహ్మ. అది తెలియనంత వరకు నేను అజ్ఞానంలోనే ఉన్నానని అర్థం. అంటే మృత్యువులో ఉన్నానని అర్థం. అయితే ఈ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, ఆత్మ విద్య ఎట్లా కలుగుతుంది మరి? ఆ విషయం గూడా చెప్పవలసిన బాధ్యత మన ఉపనిషత్తుకున్నది గాబట్టి తర్వాత 3 మంత్రాల్లో ఈ విషయాన్ని, దీన్ని ఎట్లా సాధించాలి అని చెప్తూ ఉన్నది. ఎట్లా అంటే, దీన్ని చదువుకుంటే మనం నేర్చుకోలేము. ఆత్మ విద్యను, ఆత్మ జ్ఞానాన్ని చదువుకోవడం వల్ల తెలుసుకోలేము. దాన్ని అనుభూతిలోకి మార్చుకుంటేనే మనకు తెలుస్తుంది అని ఇక్కడ కొత్త విషయము అసంభూతి, సంభూతి అని మొదలుపెట్టి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నది. ఎంత నీకు ఆత్మజ్ఞానం కలిగింది, ఎంత ఆత్మ విద్య కలిగింది అని నీకెట్లా తెలుస్తుంది? ఆత్మానుభూతి నీకు కలిగినప్పుడు. ఆత్మ జ్ఞానం వేరు, ఆత్మానుభూతి వేరు గాదు. నువ్వు చదువుకోవడం వల్ల నీకు ఆత్మజ్ఞానం కలిగింది, చదువుకోవడం వల్ల ఆత్మ విద్య కలిగింది గాదు. నువ్వు చదువుకున్న విద్య వల్ల నీకు కలిగిన జ్ఞానం వల్ల నీకు వెంటనే రావాల్సిందేంటి అంటే ఆత్మానుభూతి కావాలి. ఈ అనుభూతులనే సంభూతులని గూడా పిలుస్తాము. అనుభూతులు అంటే అనుసరించి కలిగే భూతులు. భూతి అంటే విభూతి, వైభవము. మళ్ళీ విభూతి యోగమని మనకు భగవద్గీతలో మొత్తం ఒక చాప్టర్ అంతా జెప్పారు. భూతి అంటే ఉన్నది అని అర్థము.
సంభూతి అన్నా, విభూతి అన్నా, అనుభూతి అన్నా అంతా అదే. సంభూతి అంటే సమ్యక్ భూతి. భూతి అని పిలుస్తారు. భూతం అన్నది వస్తువు ఒకటి ఉన్నది. ఆత్మతత్వాన్ని, ఆత్మను, పరబ్రహ్మాన్ని, పరబ్రహ్మాన్నే పరమాత్మ అంటారు. లేదా షార్ట్‌కట్‌లో బ్రహ్మ అంటారు. లేతే ఆత్మ అంటారు. దీనికే ఇంకొక పేరు భూత వస్తువు. భూతం దాని పేరు భూతం. ఆ భూతం గురించిన అనుభవం ఏమున్నదో అది భూతి. అది సమ్యక్‌గా, సమగ్రంగా ఆ అనుభూతి కలిగిందంటే, ఆత్మానుభూతి కలిగిందంటే దాని పేరు అమృతత్వం. దాని పేరు బ్రాహ్మీభూత స్థితి. మళ్ళీ భూత స్థితి. బ్రాహ్మీభూత స్థితి అన్నా, సంభూత స్థితి అన్నా, అనుభూత స్థితి అన్నా, అనుభవమన్నా, సంభవమన్నా, బ్రాహ్మీభూతం ఏది పేరు పెట్టి పిలిచినా విషయం అది. మనకది అనుభవంలోకి రావాలి. నేనెవరు అన్నది నాకు తెలియాలి. ఇన్ఫర్మేషన్ తెలియడం గాదు. అది ఎక్స్‌పీరియన్స్‌గా మారాలి. ఎక్స్‌పీరియన్స్‌గా మారితే అది అనుభూతి అవుతుంది. ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎక్స్‌పీరియన్స్ ఎందుకవుతుంది? ఇప్పుడు అది మన గోల. ఇప్పుడేమైంది ఇక్కడికయిపోలేదు. ఇప్పుడు ఏదో చదువు లేదంటే సరే చదువుకుంటాను. దానిదేముంది ఏమైనా చదువుకుంటాము. భగవద్గీత చదువుతాము, చాందోగ్యోపనిషత్తు చదువుతాం, ఈశావాస్యోపనిషత్తు చదువుతాము, భగవద్గీత చదువుతాం, అన్నీ చదువుతాము. చదవడం వల్ల ఉపయోగం లేదు. ఏ చదువైతే నీకు ఆత్మవిద్యను చెప్తుందో దానివల్ల నీకు అమృతత్వం కలుగుతుంది అని జెప్తారు. సరే చదువుకున్నాం మొత్తము ఆత్మవిద్యను జెప్పే చదువే గదా మనం చదువుకుంటున్నది మరి. ఉపనిషత్తులన్నీ ఆత్మవిద్యనే చెప్తాయి మరి. అమృతత్వం ఇంకా కలగలేదే అంటే కలగదు మరి. నీకు ఊరికనే చదువుకుంటే కలుగుతుందేంటి? నీకది అనుభూతిగా మారాలి. ఈ అనుభూతులు అంటే అనుభవాలు నాకెంత గొప్ప అనుభూతి కలిగిందండి. గొప్ప అనుభవం కలిగింది అని చెప్తాము. అటువంటి అనుభూతులన్నీ అసంభూతులు. అవన్నీ ఏదో ప్రకృతిలో విషయాలు. యాక్చువల్‌గా సంభూతులు లేదా అనుభూతులుంటాయి. అనుభవాలు. ఏదో వంకాయ కూర తిన్నాను. నాకొక గొప్ప అనుభవం కలిగింది. ఏదో పలానా చోటికెళ్ళి నయాగ్రా ఫాల్స్ అన్నీ చూసొచ్చాను. జలపాతాలన్నీ. దాంతో గొప్ప అనుభవం, అనుభూతి కలిగిందంటే, ఆ అనుభూతులన్నీ ఉంటాయి. ప్రాపంచికం అన్నీ ఆది భౌతికమైన అనుభూతులు. కొన్నెట్లా ఉంటాయంటే, అసంభూతులుంటాయి. అవి అవ్యక్తంగా ఉంటాయి. కొన్నిప్పుడు ఏదో పలాంది తిన్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. కొన్నిటికి ఏమి అకారణంగా సంతోషంగా అనిపిస్తుంది. అకారణంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత సంతోషం గొప్ప అనుభూతండి. ఇది గొప్ప అనుభవము. అది చాలా బాగుంది నాకు అనేదో చెప్పుకుంటాం మనము. ఏం అనుభవం? ఏమి చేసావు? ఎందుకు నీకటువంటి అనుభవం అంటే, ఏమో చెప్పలేనండి. అది చెప్పరానంత గొప్ప అనుభవం కలిగింది. అకారణంగా నాకటువంటి అనుభూతి మిగిలింది అనేంటో చెప్తాం. అటువంటి ప్రాపంచికమైన అసంభూతులు, అసమగ్రమైన, అపరిపూర్ణమైన అనుభూతులన్నా, సంభూతులన్నా అవే. అవి ఎన్ని ఉన్నా గూడా పైగా భూతి అంటే మళ్ళీ ఈ రకంగా గూడా చూద్దాం. భూతి, విభూతి, వైభవము, వస్తువులవన్నీ పెట్టుకుంటాం గదా! గొప్ప భూతి కాములు అని పిలుస్తారు. అంటే ఐశ్వర్య కాములని అర్థము. భూతి అన్నా, విభూతి అన్నా, ఐశ్వర్యమన్నా అట్లాంటివి. ప్రాపంచికమైనవి అసంభూతులు. అవి ఆ విభూతులన్నీ అసంభూతులు. ఎందుకు అంటే అసంపూర్ణంగా ఉంటాయవి. కొంచెం కొంచెం ఉంటాయి. ప్రాపంచికమైన అనుభూతులు, అనుభవాలు, వస్తువులు అవన్నీ అసంపూర్ణంగా ఉంటాయి గాబట్టి అవన్నీ అసంభూతులు. అసంపూర్ణమైన భూతులు. ఈ అసంపూర్ణమైన భూతులు, అసంభూతులు ఇవైనా చాలు ఏదో కొంచెం సంతోషంగున్నా పర్వాలేదండి. అప్పుడప్పుడు గొప్ప అనుభవం ఉన్నా గూడా చాలా సార్లు ఏడుపులు, దుఃఖాలు, శోకాలు, మోహాలతోటే ఉంటామండి మనము. అందరం అట్లానే ఉంటాం గదా! అప్పుడప్పుడు గొప్ప అనుభూతి కలుగుతుందండి. అట్లాంటిది ఒక్కటున్నా చాలు జీవితానికి అని అట్లా అనుకుంటారు గదా! అటువంటివి ఉంటే చాలా మరి? పర్మనెంట్‌గా ఎల్లకాలము శాశ్వతంగా ఉండేదొద్దు నీకు? టెంపరరీవి అసంపూర్ణంగా ఉండే విభూతులు గావాలా? అటువంటివన్నీ అసంపూర్ణంగా ఉన్నవన్నీ సంపూర్ణము. పూర్ణమదః పూర్ణమిదం అని మళ్ళీ ఈశావాస్యం ఎందుకు అన్ని సార్లు చెప్పిందా? పూర్ణం లేకపోతే అసంపూర్ణంగా ఉన్నదంతా పనికిరాదు మనకి. అసంపూర్ణంగా ఉన్నవి ఏవో వస్తువులు, అసంపూర్ణంగా ఉన్న అనుభవాలు, అసంపూర్ణంగా ఉన్న జ్ఞానాలు. ఇటువంటి భూతులన్నీ పెట్టుకొని నువ్వు వాటి వెంటబడితే
ఆత్మ జ్ఞానం లేక నీకు ఆత్మ దర్శనం ఇవ్వగలవా? నువ్వు సంపాదించుకున్న వస్తువులు గాని, నువ్వు సంపాదించుకున్న జ్ఞానం గాని, నువ్వు సంపాదించుకున్న వైభవాలు ఏవైనా సరే, నీలో ఉన్న విభూతులు ప్రతి వాళ్ళలో ఏదో ఒక విభూతి ఉంటుంది మరి. ప్రతి వాళ్ళలో ఏదో ఒక విభూతి ఉంటుంది. నాలో ఇదిగో ఈ పద్యాలన్నీ చదివి, మంత్రాలన్నీ చదివి అర్థం చెప్పే విభూతి నాలో ఉన్నది మరి. చెప్పగలను. కంప్లీట్‌గా ఉన్నదంటే అసంభూతి. అసంపూర్ణంగా ఉన్న విభూతి నాలో. ఇట్లానే ప్రతి వాళ్ళలో నుంచి ఏదో ఒక విధంగా అసంపూర్ణమైన విభూతి బయటపడి కనిపిస్తూ ఉంటుంది. వాడేం చేస్తాడు, ఆ అసంపూర్ణమైన విభూతి జ్ఞానం వాళ్ళలో కొంచెం కొంచెంగా ఉంటే ఖండ జ్ఞానం. దాంతో అసంపూర్ణమైన విభూతులు ప్రాపంచికమైన ఐశ్వర్యాల కోసం వెంటబడతాడు వాడు. వాటిని ఉపాసిస్తాడు. పోయి వాటి దగ్గర కూర్చుంటాడు. అవి కావాలని కోరుకుంటాడు. వీటి వల్ల ఏమవుతుంది, వాడెవరో వాడికి తెలీదు. కొంచెం కొంచెం కావాలని కోరుకుంటే, పూర్ణమైతే గాని నేను గాను. పూర్ణమదః పూర్ణమిదం అని తెలుసుకుంటే, అది ఇది 2 పూర్ణమే అంతా నేనే అని తెలుసుకుంటేనే, గూళ్ళో లింగాన్ని మొత్తాన్ని మింగేస్తేనే తప్ప, గుడిని, గుళ్ళో లింగాన్ని మొత్తాన్ని మింగేస్తే, అంతా నేనే అయితే అన్నీ నాలో లయం చేసుకుంటేనే తప్ప. గుడేమి ఆది భౌతికము. గుడిలో లింగమేమి ఆది దైవికము. ఆది భౌతికాన్ని, ఆది దైవికాన్ని రెండిటిని నేను మింగేస్తే, నాలో లయం చేసుకుంటే, ఆధ్యాత్మికంగా మార్చుకుంటేనే అప్పుడేమవుతుంది, అది విద్య అవుతుంది. అప్పుడది అమృతమవుతుంది. ఒకవేళ నేను అట్లా కాకుండా అసంపూర్ణంగా వీటన్నిటిని పెట్టుకొని అన్ని ముక్కలు ముక్కల జ్ఞానాలు, ముక్కలు ముక్కల తెలివితేటలు, ముక్కలు ముక్కల చదువులు, ముక్కలు ముక్కల జ్ఞానాలు, ముక్కలు ముక్కల అనుభవాలు వీటన్నిటిని పెట్టుకున్నంత వరకు ఆత్మ దర్శనం లేకుండా అంధత్వంతోటి ధృతరాష్ట్రుడిలాగానే ఉంటాను. ఎల్లకాలం అట్లానే ఉంటాను. మోహాలతో, శోకాలతో, తాపాలతో వాటితో. సరే ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి అంటే, సంభూతి పోనీ, సంభూతి. ఇవి అసంపూర్ణమైన భూతులని వాటిని అనుకున్నాము. ఇప్పుడు సంభూతి అంటే, పోనీ చాలా ఎక్కువగా ఉన్నదండి. చాలా ఎక్కువగా ధనాలున్నాయి, నాకు ఐశ్వర్యాలున్నాయి, గొప్ప పదవులున్నాయి, గొప్ప జ్ఞానమున్నది. మొత్తము భగవద్గీతని బట్టి కొట్టినట్టే ఈశావాస్యాన్ని, అక్కడ తైత్తరీయాన్ని రేపటి నుంచి తర్వాత ఇంతకుముందు చదువుకున్న చాందోగ్యోపనిషత్తుని, అంత తర్వాత ఇంకేంటో వీటన్నిటిని మొత్తం నేర్చుకున్నానంటే ఏమవుతావు? మొత్తం నేర్చుకుని గూడా ఇట్లా తయారవుతావు. "ఏమి నాయనా ఇట్లా తయారయ్యావే" అని వాళ్ళ నాన్నగారు ఎంత బాధపడ్డాడు. "మహామనాః అనూచాన్ అమాని స్తబ్ధః అసి ఉత" అని ఆ రకంగా మన భగవంతుడు చెప్పింది గాదు. ఏది చదువుకుంటే ఇంక మళ్ళీ ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుందో అటువంటి చదువు గాకుండా, దానికి తక్కువ రకంగా ఉన్న చదువులతోటేమొస్తాయి, తక్కువ రకమైన సంభూతులు, అనుభూతులే ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే, కానీ ఇంకా దరిద్రం ఏంటంటే, కనీసము కొంచెం కొంచెంగా ఉన్న ఐశ్వర్యాలు, కొంచెం కొంచెంగా ఉన్న జ్ఞానాలు, కొంచెం కొంచెంగా ఉన్న చదువులు, వీటితోటి కొంచెం కొంచెంగా ఉన్న అనుభవాలు, వీటితో ఏదో గుడి చీకట్లలో పడి నెట్టుకుంటూ వస్తాము. అయితే ఉన్నది కొంచెం ఎక్కువున్నదనుకోండి. నాకు కొంచెం రూ. 2 ఎక్కువున్నాయనుకోండి. అందరికన్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకన్నా రూ. 2 ఎక్కువున్నాయి. వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చదువుంది. వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంది. వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఏదో మాట్లాడే శక్తి ఉన్నది, తినే శక్తి ఉన్నది, ఇంకేంటో చేసే శక్తులున్నాయంటే, దానివల్ల ఇంకా ఎక్కువ మోహం కలుగుతుంది. కొంచెం తక్కువున్న వాళ్ళకన్నా గూడా కొంచెం ఎక్కువున్నది గానీ పూర్తిగా లేదు. అటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ మోహం కలుగుతుంది వాళ్ళకి. అయితే ఏమైంది పర్వాలేదు. నువ్వు సంభూతిని ఉపాసించావంటే ఇదొస్తుంది, అసంభూతిని ఉపాసించావు అదొస్తుందని జెప్తారు. ఏదొచ్చినా సరే వచ్చేది తమస్సే గదా! చీకటి, అజ్ఞానం, అంధకారం. ఆత్మ తెలియకపోవడము. కాబట్టి మన ఉపనిషత్తు ఏం జెప్తుంది? నీకు అర్థం గావట్లేదురా! నేనొకటి చెప్తా నీకొకటి అర్థమైతుంది. అసంభూతి, సంభూతి అంటే మళ్ళీ అర్థం జెప్తాను చూసుకో. అసంభూతి, సంభూతి 2 వినాశమే. 2 నీ నాశానికి కారణమే. ప్రాపంచికంగా ఇహపరాలు కోరుకుంటూ నువ్వు ఎంత సంపాదించినా సరే నీకు నువ్వెవరో తెలియట్లేదంటే, నిన్ను నువ్వు అనుభవించట్లేదంటే, నిన్ను నువ్వు అనుభవించట్లేదంటే ఎంతవరకు రావాలి మనము? తేన త్యక్తేన భుంజిధాః స్థితికి రావాలి. ఈ మొత్తము జగత్ దాని మీద మోహమంతా వదిలిపెడితే, నువ్వెవరో నీకు తెలిస్తే నిన్ను నువ్వు అనుభవిస్తావు. ఆత్మారాముడివవుతావు.
నిన్ను నువ్వు అనుభవిస్తావు. ఆత్మానుభవం కలిగిందాకా నీకు ఏ అనుభవం ఉన్నా సరే, అన్ని అనుభవాలు అసంపూర్ణమైన అనుభవాలు, అన్నీ వినాశాలు. నశించిపోతావు. చస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు. దీన్ని దాటవలసి ఉంది. ఈ వినాశమన్న మృత్యువుని నీకేదో ఉంది అని చూసుకుని నువ్వు అందరికన్నా నాకెక్కువుందంటావు. అందరికన్నా నాకెక్కువ ఉండడానికి అందరెక్కడున్నారు? ఎక్కువ తక్కువలెక్కడున్నాయి? ఉన్నదంతా ఒకటే, అది నువ్వే సమమై ఉండగా. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు నీకు సంభూతి కలుగుతుందంటే ఆత్మానుభూతి కలుగుతుంది. దాంతో మాత్రమే అదే అమృతత్వం. అది కలగకపోతే మాత్రం అంతకన్నా దాన్నొక్కదాన్ని వదిలిపెట్టి నువ్వు ఇంక ఎన్ని అనుభవాలు సాధించినా గూడా అన్నీ వినాశమే కలిగిస్తాయి. ఏదైనా సరే నీ దగ్గర కొంచెం డబ్బులున్నాయి, కొంచెం చదువుంది, కొన్ని వస్తువులున్నాయి, కొంచెం పేరు ప్రతిష్టలున్నాయి, కొంచెం ఏదో పదవులున్నాయి, అధికారాలున్నాయి. ఇంకేముంటాయి ఇట్లాంటివే గదా! అందముంది, వయస్సుంది, ఆరోగ్యముంది ఇంకివే గదా ఉండేవి. ఇవి కొంచెం కొంచెం ఉన్నాయంటే, ఉంటే ఉన్నాయి ఇవన్నీ నాకున్నాయి అనుకున్నావు అంటేనే అజ్ఞానంతోటుంటావు అదంతా తమస్సు. కాక ఇవన్నీ నాకెక్కువున్నాయనుకున్నావనుకో, ఇంక దానికన్నా ఎక్కువ చీకట్లలో ఉన్నావు నువ్వు. అన్నీ నేనే అన్న విషయం తెలిసి ఆత్మానుభూతి ఎప్పుడు కలుగుతుందో, అప్పుడే అమృతత్వం. మిగిలినవన్నీ వినాశం అని చాలా క్లియర్‌గా. విద్య కావాలి. విద్య వల్ల ఏమొస్తుంది? ఆత్మానుభూతి అని ముందు 3 మంత్రాల్లో ఆత్మ విద్య గురించి చెప్పి, తర్వాత 3 మంత్రాల్లో ఆత్మ విద్య వల్ల రావలసిన ఆత్మానుభూతి గురించి చెప్పింది మన ఉపనిషత్తు. ఇంకా తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే విషయము. అదిగో కళ్ళెదురుగా ఉన్న సూర్యమండలం ఉంది గదా! అది ఉంటే ఉన్నదండి కానీ ఉపనిషత్తు గారు. అది ఆది భౌతికము. అందులో ఉన్న లోపల ఉన్న పూషన్, ఏకర్షి, యముడు, సూర్యుడు, ప్రజాపత్యుడు ఉన్నాడు గదా! ఉంటే ఉన్నాడండి ఉపనిషత్తు గారు. అదంతా ఆది దైవికము. ఇంతకీ మీకొక విషయం అర్థం గావట్లేదు ఉపనిషత్తు గారు. మీరు నాకు చూపిస్తున్నవన్నీ ఆది దైవికాలు, ఆది భౌతికాలన్నీ అహమస్మి నేనే అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, అప్పుడు ఇంక అన్నీ ఎక్కడివక్కడ సమసిపోతాయి. అందుకని మనము జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది, జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది, జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది, జ్ఞాపకం తెచ్చుకో, గుర్తు చేసుకో, గుర్తు చేసుకో, గుర్తు చేసుకో అని చెప్తూ ఉన్నది మనకు ఉపనిషత్తు. చివరికి మనం చేరవలసిన స్థితి ఏమి? సోహమస్మి, ఆ ఉన్నదంతా నేనే అని నాకు తెలియాలి. నేను పూర్ణం. అదహ ఇదమని కనిపిస్తున్నదేదైనా సరే, పూర్ణం ఏవ అహం ఏవ అని తెలిస్తే నేను మురిగినట్ట ఉంటానంతే. అక్కడికి వెళ్ళిందాకా మన సాధన ఆగడానికి వీల్లేదు. దాంతో మనము ఇవాళ మళ్ళీ ఇంకొకసారి ఈశావాస్యోపనిషత్తు చూసుకోవడము పూర్తి చేసుకున్నాము. మళ్ళీ అవసరమైతే మళ్ళీ వెనక్కొద్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.